అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే సంస్కృత ఛందస్సులు ఒకటైన చంపకమాలను గురించి తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా చంపకమాలలో నజభజ జజర అనే 7 గణములు వరుసగా వచ్చును. నజ భజ జజర అనే 7 గణములు వరుసగా వచ్చును. ఇందులో 1 తర్వాత 11 అక్షరాలు ఇక్కడ చూడండి. ఇవి 6, 7, 8, 9, 10, 11. 1, 11 అక్షరాలకు యతి చెందును. యతి చెందును. తర్వాత ఇక్కడ పద్య లక్షణాలు ఇచ్చినారు, అర్థమవుతుందా? పై పద్యపాదము చంపకమాల వృత్తములకు చెందినది. దీని యందు నజభజ జజర అనే 7 గణములు వరుసగా వచ్చును. ఎన్ని గణములు? 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత దీని యందు 21 అక్షరాలు ఉండును. మనము అక్షరాలంటే ఇవి ఎంచుకోవాలి. 1, 2, 3, 4 ఓకేనా. 21 అక్షరాలు ఉండును. ఎన్ని అక్షరాలు ఉంటాయి? 21 అక్షరాలు ఉండును. తర్వాత మనకు అతి సులువుగా మన ఛానల్లో ఘన విభజన ఎలా చేసుకోవాలని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానమ్మా. దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఆ వీడియోస్ అన్నీ వస్తాయి. దీని యందు 1, 11 అక్షరాలకు యతి చెల్లుతుంది. 4 పాదాలుండును. 4 పాదాల లక్షణం సమానము, ప్రాసనీయము కలదు. అందరికీ ధన్యవాదాలు. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం